హలో ఫ్యామిలీ, దిస్ ఇస్ సుదేష్ బాబు హియర్. ఫోకస్ మిస్ అయిపోతుంది, మోటివేషన్ లేదు, మాకు చాలా చేయాలనిపిస్తుంది కానీ ఏది చేయలేకపోతున్నాం అనే ఆలోచనలు చాలా మందికి ఉండే ఉంటాయి. మనలో మోటివేషన్ ఎందుకు ఎప్పుడు పని చేయదు అంటే, మోటివేషన్ అనేది తాత్కాలికమైనది మాత్రమే. ఇంకోటి కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం యువతలో, మీరు ఎప్పుడైతే నేను అన్ని చేయాలి, మీరు చూసిందన్ని చేయాలి అనుకుంటారు కదా, దాంట్లో తప్పేం లేదు. కానీ మీరు అనుకున్న వాటిల్లో ఒకటి మాత్రమే మీరు చేయగలుగుతారు, కానీ అన్నిటిని చేయాలనే ప్రయత్నం కూడా మీరు చేయొద్దు. ఫస్ట్లీ మీరు చేయలేరు, చేస్తే కూడా ఫెయిల్ అయిపోతారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఇంకోటి కింద పని చేయకూడదు, నా పైన ఎవరు బాస్ ఉండొద్దు, నన్ను కంట్రోల్ చేయొద్దు అనుకుంటే, మన జీవితం పైన మనమే బాస్ గా పనిచేసే లక్షణం ఉంటే తప్ప నీకు ఆలోచనలు రాకూడదు. జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా మీకు వచ్చిన ఆలోచనలు రావట్లేదా అంటే అది అబద్ధం. వాళ్ళకి కూడా మీకు వచ్చిన ఆలోచనలు 1000 రెట్లు ఎక్కువ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరూ ఎందుకు చేయలేకపోతున్నారంటే, భయము, జడ్జ్మెంట్, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్, వేరియస్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తూ ఉంటాయి. చాలా మంది 2022 ఏజ్ లోనే ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్, డ్రాప్ షిప్పింగ్ అని రీల్స్ చూస్తూ నేను అది సంపాదించేసిన, ఇది సంపాదించేసిన అంటుంటే మీరు కూడా ఎక్సైట్ అవుతారు. దాన్ని చూసి వాళ్ళలాగానే చేయాలని చెప్పి రెప్లికేషన్ చేయడానికి చూస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే మీరు అక్కడ కూడా ఫెయిల్ అయిపోతారు. సరే, మరి ఏం చేయాలా, దీని నుంచి ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలా? ఎప్పుడు ఇంతేనా, మేము ఆలోచనలతో ఆగిపోవాలా అంటే అదే కాదు. దీన్ని మనం ఎలా కరెక్ట్ వేలో ప్రెజెంట్ చేయాలో చూద్దాం. మీకు చాయ్ కొట్టు పెట్టాలనిపించింది, బేకరీ పెట్టాలనిపించింది, ఒక సలూన్ షాప్ పెట్టాలనిపించింది, ఒక జిమ్ ఓపెన్ చేయాలనిపిస్తుంది, మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టాలనిపిస్తుంది, ఒక 5 ప్రాజెక్ట్స్ మీకు మైండ్ లో రన్ అవుతుంది అనుకుందాం. ఈ 5 ని పక్కన పెట్టి, నా స్కిల్స్ ఏంది, నేను దేంట్లో 100% నాకు స్కిల్ ఉంది, లేదంటే నా జీవితాంతం ఏ పనిని మాత్రమే నేను చేయాలనుకుంటున్నా, పోనీ నాకు నా హోల్ స్ట్రెంగ్త్ ని పెట్టాక కూడా నేను ఫెయిల్ అయిపోయినా దాన్నే ప్రయత్నించే అంత ఇంట్రెస్ట్ ఏ స్కిల్ పైన ఉంది, దేనిపైన నాకు ఇంట్రెస్ట్ ఉందని కొన్ని రాయండి. రొటీన్ షోది ఇది రాయమంటున్నాడు అనుకోకండి. ఈ వాస్తవాలు ఎలాగైతే 30 years దాటాక మోకాలు నొప్పి, నడుము నొప్పి కామన్ గా వస్తాయో, అట్లా కొన్ని చిన్నప్పటి నుంచి యోగా చేయమన్నా, రాయమన్నా, చదవమన్నా మనం ఎట్లయితే నెగ్లిజెన్స్ గా వదిలేసామో, మన టైం వచ్చినప్పుడు మళ్ళీ మనం అవి చేయాలా? నేను అవే చెప్తున్నా. మీ స్కిల్స్ అన్ని రాసుకున్నాక యూ ఐడెంటిఫై వాట్ ఈస్ మై ట్రూ ప్యాషన్. ఏ స్కిల్ పైన నాకు ఇంట్రెస్ట్ ఉంది. మీకు తెలియకుండానే వీడియో ఎడిటింగ్ పైన కొంతమందికి రియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి నేను ఏదైతే చేస్తున్నానో స్టోరీ టెల్లింగ్ చేయాలనిపిస్తుంది. వీటి మీద మీకు రియల్ ఇంట్రెస్ట్ ఉందా అని కనిపెట్టండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ పాయింట్ అబ్బా. వేరే ఆప్షన్స్ లేవు. ఇవి చేస్తేనే మీరు ఎవరో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ గమనించండి. ఇవన్నీ మీరు రాసుకున్నాక ప్రాపర్ ప్లాన్, ప్రాపర్ స్ట్రాటజీ మళ్ళీ రాయండి. ఫస్ట్ నా దగ్గర డబ్బులు లేవు, ఇన్వెస్ట్మెంట్ నేను చేయలేను, ఇప్పటికిప్పుడు నేను 50,000 రూపీస్ కూడా నా దగ్గర లేదు. హౌ టు స్టార్ట్? హియర్ కమ్స్ ద సోషల్ మీడియా. నేను ఎవరు మీకు ఎలా తెలుసు? ఈ ఒక యూట్యూబ్ వల్లనో, ఒక ఇన్స్టాగ్రామ్ వల్లనో, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్లనో మీ వరకు నేను రీచ్ అవ్వగలిగాను. దానికి అయిన ఖర్చు 0. నాకేం ఖర్చు అవ్వాలి. యాప్ స్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసినాం, ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసాం, ప్రొఫెషనల్ అకౌంట్ డాష్ బోర్డ్ పెట్టుకున్నాం, యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేసినాం, వీడియోస్ చేస్తున్నాం. కానీ వీటన్నిటిలో కూడా నాకు కావాల్సింది ఎడిట్ చేయడానికి స్కిల్, చేయడానికి కొంచెం నాలెడ్జ్. మీ దగ్గర కెమెరా లైటింగ్ లను ఉన్నాయి బ్రో అంటే ఇది చాలు, ఇది నేను మైక్ గా యూస్ చేస్తున్నా బట్ ఇది చాలు, ఇదే అక్కడ పడేసి కొంచెం దగ్గరుండు, క్లోజ్అప్ ఉంటే కొంచెం వాయిస్ క్లియర్ ఉంటుంది. నీకు తెలిసింది షేర్ చేసుకో, నీకు అనిపించింది చెప్పు. బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నావా చెప్పు, చెప్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. మీరు చెప్పకుండా ఎవరికి ఏం అర్థం కాదు. ఎవ్రీథింగ్ ఈస్ డిఫికల్ట్ అంటిల్ యూ స్టార్ట్. నువ్వు స్టార్ట్ చేసేంత వరకు అన్ని కష్టంగా అనిపిస్తాయి, కానీ వన్స్ స్టార్ట్ చేసి చూడండి ప్రతిదీ మీకు ఈజీ అయిపోతా ఉంటుంది. అండ్ ఆల్సో చేసేటప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే, మీరు ఇంత సీరియస్ గా చెప్పేది వాళ్ళకి అట్లనే సీరియస్ గా ఏం అర్థం అయిపోదు. ఓకే, ఇప్పుడు నేను ఇంత సీరియస్ చెప్తున్నా, ఇంత ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా అనేది నాకు తెలుసు, నువ్వు నిజంగా వింటుంటే నీకు కూడా తెలుసు. బట్ స్టిల్ చాలా మందికి ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అంటారు. కానీ అల్టిమేట్లీ వాళ్ళు ఛానల్ పెట్టినా వాళ్ళు కూడా దానికి ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి మనం అరే నాకు నెగటివ్ కామెంట్స్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే సీరియస్ కాంటెంట్ పెడుతున్నారో మీరు క్వశ్చన్ చేయనక్కర్లా. మిమ్మల్ని చూసే 1,00,000 మంది అయినా, మిమ్మల్ని చూసే 100 మంది అయినా, 1,00,000 మంది అయినా వాళ్ళు ట్రూ ఆడియన్స్. మీ ఫాలోవర్స్ లో వర్త్ ఉంది. ఓకే, యూఆర్ బిల్డింగ్ సంథింగ్ గ్రేట్ అన్నప్పుడు ఇలాంటి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సోషల్ మీడియా స్టార్ట్ చేశాక ఇవన్నీ ఉంటాయని చెప్తున్నా. సో ఓకే, డన్, ఒక సైడ్ పెట్టేసేయండి. ద యాక్చువల్ జర్నీ బిగిన్స్ నౌ. నువ్వు ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ చేస్తున్నావు అనేది చాలా చాలా ముఖ్యం. నీ నీష్ ఏందని కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి వీడియోస్ చేస్తున్నావా, బిజినెస్ గురించి వీడియోస్ చేస్తున్నావా? చాలా మంది చేస్తున్నారు, నువ్వేం కొత్త ఏం కాదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మాత్రమే పెద్దవాడని నేను ఏ రోజు చెప్పను. చాలా మంది మహానుభావులు ఉన్నారు, చాలా మంది ఎప్పటి నుంచో చేసే వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల నా వర్క్ నేను గ్రేట్ గా ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే రావాలా. వాళ్ళు చేసేస్తున్నారు కదా, వీళ్ళు అయిపోతున్నారు కదా, వాళ్ళలాగా ఆ కంపారిజన్ వద్దు. నీ స్టైల్ నీకు ఉంటది, అది ఎలా కనిపెట్టాలా చేస్తూ ఉన్నప్పుడే నీకు అర్థమవుతుంది. కానీ నువ్వేదో సైలెంట్ గా కూర్చొని వీడియోలు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే అది నీకు అర్థం కాదు. నీ స్టైల్ నువ్వు కనుక్కోవాలంటే కొన్ని 100 వీడియోలు చేయాలా,
అప్పుడు నీ స్టైల్ అర్థమవుతుంది, నీ స్టోరీ టెల్లింగ్ ఎంత పవర్ ఉందో నీకు అర్థమవుతుంది, నీ మూమెంట్స్, నీ యాక్షన్స్, నేను ఇలా ఉండి నీ మూమెంట్స్, నీ యాక్షన్స్ నీకు అర్థమవుతుంది. సింపుల్ రా ఉంది. కానీ ఎప్పుడైతే నేను హ్యాండ్స్ యూజ్ చేస్తాను, ఈ మైక్ ఉంటే ఇది కూడా, ఈ చేయి కూడా నేను వాడేవాడిని, బట్ స్టిల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. స్టోరీ టెల్లింగ్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక సినిమా ఇంపాక్ట్ చేయగలుగుతుందంటే ఇట్స్ స్టోరీ టెల్లింగ్. ఒక స్పీచ్ మనల్ని ఇన్స్పైర్ చేస్తుందంటే ఇట్స్ స్టోరీ టెల్లింగ్. నువ్వు ఎలా చెప్తున్నావు, ఎలా ప్రెజెంట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టే నీకు మొత్తం ఫ్రేమ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కానీ నువ్వు ఎంత బాగా ఎడిటింగ్ చేస్తున్నావు అనేది తర్వాత. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్టోరీ టెల్లింగ్ నేర్చుకుంటే ఏమవుతుందంటే కమ్యూనికేషన్ కూడా కలిపి వచ్చేస్తూ ఉంటుంది. చాలా మంది యూత్ నేను చూసేటప్పుడు సరిగ్గా మాట్లాడరు. బయట వాళ్ళు తెలిసిన వాళ్ళతో బాగా మాట్లాడతారు, కానీ ఒక తెలియని వ్యక్తి వచ్చినప్పుడు హాయ్ హలో చెప్పే విధానం కూడా చాలా ఇంట్రోవర్ట్ గా ఉండడం తప్పేం కాదు. కానీ కొన్ని సందర్భంలో మనం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంచుకున్నప్పుడు ఇప్పుడు కూడా నేను ఇంట్రోవర్ట్ అంటే ఏం ప్రయోజనం ఉంటుంది? మీరు ఏ పని చేస్తున్నా బీ బోల్డ్, బీ కాన్ఫిడెంట్. సో ఇది ఒక రూట్ మ్యాప్ లాగా తీసుకోండి ఈ వీడియోని మళ్ళీ చూడండి. వెన్ యూ హ్యావ్ క్లియర్ ప్లాన్, క్లియర్ స్ట్రాటజీ, యూ విల్ విన్ ఇన్ లైఫ్. ఒక్క అడుగుతో ఆధారపడి ఉంటుంది జీవితం అంతా కూడా. మీరు ఏదన్నా చేయండి, ఏ బిజినెస్ అన్నా చేయండి, ఒక్క డెసిషన్ తో ఆధారపడి ఉంటుంది. నువ్వు డిసైడ్ అయ్యావంటే దున్న అవతల బారేయాల. మళ్ళీ చెప్తున్నాను నేను. ఆ ఒక్క స్టెప్ రేపు అనుకోకండి, ఈవినింగ్ రీసెర్చ్ చేద్దాంలే అనుకోకండి. ఇప్పుడే మీకు అనిపిస్తున్నా నా వీడియో కూడా క్లోజ్ చేసి వెళ్ళి రీసెర్చ్ చేయండి, పర్లేదు, ఇట్స్ ఫైన్. మన స్టైల్లో చెప్పాలంటే, మీ కారు మీకు ఫెయిల్యూర్ అయితే దానికి ఉన్న నెంబర్ ప్లేటే సక్సెస్. కార్ అంత సైజులో ఫెయిల్యూర్ ఉంటుంది, నెంబర్ ప్లేట్ అంత సైజులో సక్సెస్ ఉంటుంది. నువ్వేంటో చూపించేది, నువ్వు ఎవరికి బిలాంగింగ్ ఉన్నావో చూపించడానికి ఆ నంబర్ ప్లేట్ అనే సక్సెస్. కానీ నీ మొత్తం రూపం చూపించడానికి ఫెయిల్యూర్. డ్రీమ్ బిగ్, ప్లాన్ బిగ్, డూ బిగ్ థింగ్స్. ఏది చిన్నగొద్దు, పెద్దగా ఆలోచించండి, పెద్ద పనులు చేద్దాం. మనము లేయాలబ్బా, ఇంకెంత కాలం చెప్పు? అదే సర్కిల్, అదే వాతావరణం వద్దు. అది వాటిని క్విట్ చేద్దాం, ఆ సర్కిల్ ని క్లోజ్ చేద్దాం. మంచి అంబియన్స్ కి రండి, మంచి ఎన్వైరన్మెంట్ కి రండి. ఇదే ఇండియాలో అందరు ఫెయిల్యూర్స్ ఏం కాదు కదా, అందరూ అన్ఎంప్లాయ్మెంట్ లో లేదు కదా, ఇదే ఇండియాలో అందరూ స్కిల్స్ లేకుండా ఏం లేదు కదా. మన భారతీయుడు ఎన్నెన్నో చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేం? జస్ట్ బికాస్ ఆఫ్ ద సర్కిల్, ద అంబియన్స్, ద ఎన్వైరన్మెంట్, అవి మనల్ని ఆపుతుంది. కానీ ఆ సరౌండింగ్స్ ని మనం క్లోజ్ చేసేస్తే దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ మీ. ఈ ఛానల్ ఉద్దేశమే కలిసి గెలవడానికే. మీతో పాటు నేను, నాతో పాటు మీరు, వీఆర్ వన్.